ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి 14/9/2025 నుంచి 29/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మరి మిథున రాశిలో గురుడున్నాడు. రవి బుధులు మరి సింహరాశి నుండి కన్యా రాశికి వెళతారు. కుజుడు తులారాశిలో ప్రవేశిస్తాడు. అదేవిధంగా రాహువు కుంభరాశిలోను శని మీనరాశిలోనూ సంచారం ఉంటుంది. చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మకర రాశి. ఈ మకర రాశి వారికి చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం. ఈ మకర రాశి వారికి సోమవారం నుండి గురువారం వరకు కూడా కార్యజయం, ఆర్థిక పరమైన లాభములు, ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా మనం చెప్పినట్లుగా మరి వార ప్రారంభం నుండి అంటే సోమవారం నుండి కూడా మీకు విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తృతీయ స్థానంలో శాట్రన్ శని ఉన్నాడు. మీ రాష్ట్రాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఎంతటి సమస్యలు వచ్చినా వచ్చినా తప్పనిసరిగా మీరు పూర్తి చేయగలుగుతారు. ఒక్క కుటుంబ విషయాల్లో, ఆర్థిక పరమైన విషయాల్లో, సంతానపరమైన విషయాల్లో మరింత శ్రద్ధగా ముందుకు వెళ్ళాలి. ఈ 3 విషయాలు తప్ప మిగిలిన విషయాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు. రాజకీయ పరంగా ఏదో లాగుతూ ఉంటారు. వృత్తుల పరంగా చూస్తే కాస్త పర్వాలేదు. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా గతం కంటే ఇప్పుడు అనుకూలంగా ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేత ఏ విధంగానూ మనం కంగారు పడవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. అయితే ఈ రాశి వారు మరి ఇంకా బాగుండాలంటే మనం ఏం చేయాలంటే జూపిటర్ గురుడి యొక్క బలం పెరగాలి. దత్తాత్రేయుడిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. శివాలయానికి, శివక్షేత్రాలకి వెళ్ళాలి. పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకోవడం కోసం దత్తాత్రేయుడి యొక్క స్తోత్రాన్ని రోజు చదవండి. శనగల్ని దానం చేయండి. గురువారం నాడు స్వీట్స్ పంచిపెట్టండి. ప్రతి పని కూడా శ్రద్ధగా ముందుకు పెడితే విజయం తప్పనిసరిగా మీరు సాధించగలుగుతారు. అయితే మరి సంఖ్యల్లో 8 వాడండి. రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. తెలుపు కూడా వాడండి. మంచి ఫలితాలు ఉంటాయి.